అందరికీ నమస్కారం. నేటి డిజిటల్ తరగతికి స్వాగతం. పిల్లలు అందరూ నోట్బుక్స్ పెన్తో నేటి తరగతికి సన్నద్ధంగా ఉన్నారా? ఉపాధ్యాయ మిత్రులారా, ఈ పాఠం మధ్యలో అడిగే ప్రశ్నలకు పిల్లలు సమాధానం చెప్పే విధంగా మీరు ప్రోత్సహించాలని కోరుచున్నాను. గత డిజిటల్ తరగతిలో మనము బీజగణిత పరిచయంలో అమరికలు మరియు సూత్రాల రూపకల్పన గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా చరరాశి అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నేటి తరగతిలో మనం ఆ చరరాశులతో సూత్రీకరణ నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆ చరరాశులతో సమాసాలు ఏ విధంగా తయారు చేస్తాము, అవి మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాము మన నిత్య జీవితంలో నేటి తరగతిలో తెలుసుకుంటాము. చరరాశులతో సమాసం ఏ విధంగా ఏర్పరుస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో అంకగణితంలో మనం ఏర్పరిచిన సమాసాలు మీకు తెలుసు కదా. అంక సమాసాలు అంటే సంఖ్యా సమాసాలు ఏవో 5 + 4, 11 - 9, 3 + 0 ఇలాంటి సమాసాలను, సంఖ్యలతో ఏర్పడిన సమాసాలను అంక సమాసాలు లేకపోతే సంఖ్యా సమాసాలు అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. ఈమె పేరు రమ. రమ వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిల్స్ ఎక్కువగా ఉన్నాయి. రహీం వద్ద పెన్సిల్స్ని బట్టి రమ వద్ద ఉన్న పెన్సిల్స్ సంఖ్యకి సూత్రం రాసుకుందాం. ఒకసారి బాగా చూడండి. బాగా రమ వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిల్స్ ఎక్కువగా ఉన్నాయి. రహీం వద్ద ఉన్న పెన్సిల్స్ని బట్టి రమ వద్ద ఉన్న పెన్సిల్ సంఖ్యకి సూత్రం రాసుకుందాం. ఇప్పుడు ఒకవేళ రహీం వద్ద 2 పెన్సిల్స్ ఉంటే రమ వద్ద ఉండే పెన్సిల్స్ ఎన్ని చెప్పగలరా? ఆలోచించండి. రహీం వద్ద 2 పెన్సిళ్ళు ఉన్నాయి. రమ వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయి? రహీం వద్ద కంటే 3 పెన్సిల్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు రమ వద్ద ఉన్న పెన్సిల్స్ అని చెప్పగలరా? ఎన్ని పెన్సిళ్ళు? 5 పెన్సిళ్ళు. అంటే రహీం వద్ద 2 పెన్సిల్స్ ఉన్నాయనుకుంటే రహీం వద్ద కన్నా 3 పెన్సిల్స్ రమ వద్ద ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 2 + 3 = 5. ఇప్పుడు రహీం వద్ద 5 పెన్సిళ్ళు ఉన్నాయనుకుందాం. ఒకవేళ రహీం వద్ద 5 పెన్సిల్స్ ఉంటే రమ వద్ద ఉండే పెన్సిల్స్ ఎన్ని? ప్రయత్నించండి చెప్పడానికి. రహీం వద్ద 5 పెన్సిల్స్ ఉన్నాయి. అంటే రహీం వద్ద 5 పెన్సిల్స్ ఉన్నప్పుడు రమ వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిల్స్ ఎక్కువగా ఉంటాయని మా దగ్గర సమస్యలో ఇచ్చారు. కాబట్టి రహీం వద్ద ఉన్న 5 పెన్సిల్స్కి 3 కలిపితే రమ వద్ద ఉన్న పెన్సిల్స్ వస్తాయి. ఎన్ని పెన్సిళ్ళు ఉంటాయి ఇప్పుడు రమ వద్ద? రహీం వద్ద 5 పెన్సిల్స్ ఉన్నాయి. రహీం వద్ద ఉన్న 5 కన్నా 3 పెన్సిల్స్ ఎక్కువగా కాబట్టి 5 + 3 మొత్తము 8 పెన్సిళ్ళు రమ వద్ద ఉండే పెన్సిళ్ళు. ఇప్పుడు రహీం వద్ద n పెన్సిల్స్ ఉంటే రమ వద్ద ఉండే పెన్సిల్స్ ఏంటి? ఎన్ని పెన్సిళ్ళు ఉంటాయి? రహీం వద్ద n పెన్సిల్స్ ఉంటే రమ వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉంటాయి? ఆలోచించండి. n పెన్సిళ్ళు రహీం వద్ద ఉన్నాయి. రమ వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉండాలి ఆ టైంలో, ఆ సమయంలో? రహీం వద్ద కన్నా 3 పెన్సిళ్ళు ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఆ 2 కలిపితే n + ఆ 3 కలిపితే రమ వద్ద ఉండే పెన్సిళ్ళు. రహీం వద్ద n పెన్సిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ nకి రహీం వద్ద ఉన్న పెన్సిళ్ళ కంటే 3 పెన్సిళ్ళు రమ వద్ద ఉంటాయి. కాబట్టి n + 3 = ఇవేంటి? రమ వద్ద ఉండే పెన్సిల్స్ అన్నమాట. రహీం వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మనకు తెలిసింది రమ వద్ద ఉన్న పెన్సిల్. అంటే రమ వద్ద ఉన్న పెన్సిల్స్ ఎన్ని? రహీం వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉన్నా ఆ పెన్సిళ్లకు 3 పెన్సిళ్ళు ఎక్కువ. అంటే రహీం వద్ద ఉన్న పెన్సిల్స్ +3. అందుచే రహీం వద్ద ఉన్న పెన్సిల్స్ని n అనుకుంటే అంటే n అంటే n సంఖ్య అనుకుందాం. n సంఖ్య అనుకుంటే రమ వద్ద గల ఉన్న పెన్సిల్ సంఖ్య n + 3. ఇక్కడ n అనేది ఒక చరరాశి.
n అనేది ఒక చరరాశి, n అనేది రహీం వద్ద ఉన్న పెన్సిల్స్ సంఖ్య. n ఇక్కడ n = 0, 1, 2, 3 ఈ విధంగా n అన్న ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు రహీం వద్ద 0 పెన్సిల్ ఉన్నాయనుకుందాము. అంటే అప్పుడు రమ వద్ద ఉన్న పెన్సిల్ సంఖ్య ఎంత అవుతుంది? 0 + 3 రమ వద్ద ఉన్న పెన్సిళ్ళు 3 అన్నమాట. ఇప్పుడు రహీం వద్ద ఒక పెన్సిల్ ఉందనుకుందాం. రహీం వద్ద ఒక పెన్సిల్ ఉంటే రమ వద్ద రహీం వద్ద పెన్సిళ్ళ కన్నా 3 ఎక్కువ కాబట్టి 1 + 3 4, అంటే రమ వద్ద ఉన్న పెన్సిల్ సంఖ్య 4. ఇప్పుడు రహీం వద్ద 2 పెన్సిళ్ళు ఉన్నాయనుకుందాం. అప్పుడు రమ వద్ద గల పెన్సిళ్ళ సంఖ్య ఎంత? n + 3, అంటే n అంటే ఇక్కడ 2 కాబట్టి 2 + 3, అంటే రమ వద్ద గల ఉన్న పెన్సిల్స్ 2 + 3 5. అలాగే పిల్లలు ఇప్పుడు రహీం వద్ద 5 పెన్సిళ్ళు ఉన్నాయనుకోండి. అయితే రమ వద్ద గల పెన్సిళ్ళ సంఖ్య చెప్పగలరా? ఉపాధ్యాయ మిత్రులలో ఒకసారి పరిశీలించండి, చూడండి పిల్లలు ఏ విధంగా చెప్తున్నారో. రహీం వద్ద 5 పెన్సిళ్ళు ఉంటే 5 + 3 8, అంటే రమ వద్ద ఉన్న పెన్సిల్స్ సంఖ్య 8. అదేవిధంగా 10 ఉండొచ్చు. రహీం వద్ద ఉన్న పెన్సిల్ సంఖ్య 10 అయితే 10 + 3. రహీం వద్ద 15 పెన్సిళ్ళు ఉన్నాయనుకోండి. అప్పుడు రమ వద్ద గల పెన్సిళ్ళ సంఖ్య ఎంత? ఇప్పుడు రహీం వద్ద 50 పెన్సిళ్ళు ఉన్నాయనుకోండి. మరి రమ వద్ద గల పెన్సిళ్ళ సంఖ్య చెప్పగలరా? చెప్పండి, ప్రయత్నించండి. రహీం వద్ద 70 పెన్సిళ్ళు ఉన్నాయనుకోండి. రమ వద్ద గల పెన్సిల్ సంఖ్య చెప్పగలరా? ప్రయత్నించండి. ఇప్పుడు మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఇక్కడ సమస్య చదవండి. టోనీ కన్నా రాముకు 5 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయినా రాముకు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా? ఒకసారి మళ్ళీ చూడండి. టోనీ అనే అబ్బాయి కన్నా రాముకు 5 మార్కులు ఎక్కువగా వచ్చాయంట. అయితే రాముకు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ టోనీకి ఎన్ని మార్కులు వచ్చాయో మనకు ఇవ్వలేదు, మనకు తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలను ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఒకవేళ టోనీకి 45 మార్కులు వచ్చాయనుకుంటే రాముకి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలుగుతారా? అక్కడ సమస్యలో మనకి ఏ విధంగా ఇచ్చారు? టోనీ కన్నా రాముకు 5 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ మనకు టోనీ మార్కులు 45 అనుకుంటే, 45 వచ్చాయనుకుంటే రాముకు వచ్చిన మార్కులు ఎంత అవుతుంది? టోనీ కన్నా 5 మార్కులు ఎక్కువ కాబట్టి 45 + 5 = 50 మార్కులు, అంటే రాముకు వచ్చిన మార్కులు 50. ఒకవేళ టోనీకి 56 మార్కులు వచ్చాయనుకుంటే రాముకు వచ్చిన మార్కులు ఎన్నో చెప్పండి, ప్రయత్నించండి. రాముకు వచ్చిన మార్కులు 56 + 5 61 వచ్చినట్లు. 56 + 5 ఎందుకు? టోనీకి ఇక్కడ 56 మార్కులు వచ్చాయి కాబట్టి టోనీ కన్నా 5 మార్కులు రాముకు ఎక్కువ వచ్చాయి కాబట్టి 56 + 5, 56కు 5 కలిపారు కాబట్టి 61 వచ్చినట్లు. ఒకవేళ టోనీకి X మార్కులు వస్తే రాముకు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా? ఒకసారి మళ్ళీ సమస్యను బాగా చదవండి. టోనీ కన్నా రాముకు 5 మార్కులు ఎక్కువ వచ్చాయని ఇచ్చారు. ఇక్కడ టోనీకి X మార్కులు వచ్చాయంట. మరి రాముకి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా? రాముకు వచ్చిన మార్కులు X + 5 అవుతాయి. ఎందుకంటే టోనీకి ఎన్ని మార్కులైనా సరే, ఎన్ని మార్కులు వచ్చినా రాముకు టోనీకి వచ్చిన మార్కుల కన్నా 5 మార్కులు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ టోనీకి వచ్చిన మార్కులు X కాబట్టి X + 5, అంటే రాముకు వచ్చిన మార్కులు X + 5 అవుతాయి. ఇక్కడ X చరరాశిలో రాసిన ఒక సమాసము. ఇక్కడ X అనేది చరరాశి. చరరాశి అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీకు ఇంతకుముందే తెలుసు కదా. చరరాశికి ఒక విలువ ఉండదు. చరరాశి వివిధ విలువలు మారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ టోనీకి X ప్లేస్లో 56 మార్కులు రావచ్చు, 45 మార్కులు రావచ్చు,
70 మార్కులు రావచ్చు. కానీ టోనీకి ఎన్ని మార్కులు వచ్చినా అంతకంటే 5 మార్కులు రాముకు ఎక్కువ వచ్చాయని, అంటే రాముకు వచ్చిన మార్కులు x+5 అనే సమాసంతోన మనం సాధించవచ్చు. ఇప్పుడు మనం మరిన్ని బీజీయ సమాసాలు రాయడాన్ని చూద్దాం. మొదటగా ఉదాహరణకు p అనే చరరాశి నుంచి 3 తీసివేసిన దీనికి సంబంధించిన బీజీయ సమాసం ప్రయత్నించండి. జాగ్రత్తగా చదివితే చాలా సులభంగా రాయొచ్చు. p అనే చరరాశి నుంచి 3 తీసివేసిన p-3 అనే సమాధానం వచ్చును. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. p అనే చరరాశి నుంచి అంటే p నుంచి 3 తీసివేస్తే దానికి సంబంధించిన బీజీయ సమాసము p-3 అని వస్తుంది. అంటే p-3 అనే సమాసం వస్తుంది. ఇప్పుడు మరొకటి ప్రయత్నించి చూద్దాం సమాసం రాయడానికి. p అనే చరరాశిని 8 చే గుణించిన వచ్చే బీజీయ సమాసాన్ని రాయండి. p అనే చరరాశిని 8 చే గుణించిన వచ్చే బీజీయ సమాసాన్ని రాయండి, ప్రయత్నించండి. pని 8 చే గుణించిన అంటే p ఇంటూ 8 8p వచ్చును. 8p అనేది కూడా ఒక బీజీయ సమాసము. చరరాశికి రకరకాలైన విలువలు ఉంటాయని మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. అవి మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని చరరాశులు అంటారని కూడా తెలుసు మనకు. కానీ చరరాశులు కూడా సంఖ్యలే. అందుచే సంఖ్యా ప్రక్రియలైన సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము వీటికి కూడా వర్తిస్తాయి. అంటే మనం మామూలు సంఖ్యలకు వర్తించే మామూలు సంఖ్యలను సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారం ఏ విధంగా చేస్తామో మనం చరరాశుల్లో కూడా ఈ సంఖ్యా ప్రక్రియలైన సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము అన్నీ వర్తిస్తాయి. అంటే చరరాశులకు సంఖ్యలను కూడొచ్చు, చరరాశులకు సంఖ్యలను తీసివేయచ్చు, చరరాశులతో సంఖ్యలను గుణకారము చేయవచ్చు, చరరాశులతో సంఖ్యలను భాగహారం చేయవచ్చు. ఈ విధంగా చరరాశులతో సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహార ప్రక్రియలతో కూడిన వాటిని బీజీయ సమాసాలు అంటారు. మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా చరరాశులతో సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము ప్రక్రియలతో కూడిన వాటిని బీజీయ సమాసాలు అంటారు. బీజీయ సమాసాలకు కొన్ని ఉదాహరణలు ఇంతకుముందు మనం చూసినాం కదా. p-3, x+5 ఇవన్నీ బీజీయ సమాసాలు. 8p, x/3 ఇవన్నీ బీజీయ సమాసాలు. ఇప్పుడు బీజీయ సమాసాల సహాయంతో చతురస్రంకు చుట్టుకొలత కనుక్కుందాం. అంటే చతురస్ర చుట్టుకొలతకు సూత్రం కనుక్కుందాం. ఏదైనా బహుభుజి యొక్క చుట్టుకొలత అంటే ఆ బహుభుజిలోని భుజాల పొడవుల మొత్తం అని మనకు తెలుసు. ఏదైనా బహుభుజి ఏదైనా సరే దాని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే ఆ బహుభుజి యొక్క భుజాల పొడవుల మొత్తం దాని చుట్టుకొలత అవుతుందని మనకు తెలుసు. విద్యార్థులారా, దీన్ని ఏమంటారో మీకు తెలుసా? మీకు తెలుసు, ఇది చతురస్రము. ఈ చతురస్రానికి ఎన్ని భుజాలు ఉన్నాయి? 1, 2, 3, 4. ఈ చతురస్రం యొక్క భుజాలు ఏ విధంగా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ చతురస్రం యొక్క భుజాల పొడవులు ఏ విధంగా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ చతురస్రంలోని 4 భుజాల పొడవులు సమానము. ఈ చతురస్రంలోని 4 భుజాల పొడవులు సమానం కావున చతురస్రం యొక్క చుట్టుకొలత చతురస్ర భుజాల పొడవుల మొత్తము. అంటే ఈ 4 భుజాల పొడవుల మొత్తము అనగా 4 భుజాలను కూడాలి. భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము. దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు.
4 ఇంటూ భుజంగా కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ భుజమును ఎస్ అనే చరరాశిగా అనుకుంటే 4 ఇంటూ ఎస్ అవుతుంది, అంటే 4s, 4s. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలతకు 4s అనే సూత్రంతో మనము చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవచ్చు. ఇక్కడ ఎస్ యొక్క విలువ 1, 2, 3. అంటే ఎస్ అంటే మీకు తెలుసు కదా, ఎస్ అంటే చతురస్రం యొక్క భుజము. అంటే ఆ చతురస్రం యొక్క భుజం పొడవు 1 మీటర్ ఉండొచ్చు, 1 సెంటీమీటర్ ఉండొచ్చు, 2 సెంటీమీటర్లు ఉండొచ్చు, 3 సెంటీమీటర్లు ఉండొచ్చు, 20 సెంటీమీటర్లు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ ఎస్ బదులు చతురస్రం యొక్క భుజమును యొక్క పొడవు ప్రతిక్షేపిస్తే మనము అక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత మనం కనుక్కోవచ్చు. ఉదాహరణకు చతురస్రం యొక్క భుజమ పొడవు 2 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతో చెప్పండి. ఇప్పుడు అంకగణితం సంబంధించిన ఒక సూత్రం కనుక్కుందాం. మీకు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు తెలుసు కదా. సరి సంఖ్యలు అనగా 2, 4, 6, 8, 10 అంటే 2 చే నిశేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారని మనకు తెలుసు. ఈ సరి సంఖ్యల అమరిక 2, 4, 6, 8, 10 ఈ అమరికలో ఎన్నవ పదం కనుక్కోవడానికి ఈ కింది పట్టికను ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి ఈ పట్టిక పరిశీలించండి. సరి సంఖ్య యొక్క స్థానం 1వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే 1వ సరి సంఖ్య 2 అయితే 2 ఇంటూ 1గా అమరిక రాసుకున్నాం. 2వ సరి సంఖ్య 4 కాబట్టి 2 ఇంటూ 2 రాసుకున్నాం. 3వ సరి సంఖ్య 6 కాబట్టి 2 ఇంటూ 3 అని రాసుకున్నాం. 4వ సరి సంఖ్య 8 కాబట్టి 2 ఇంటూ 4 రాసుకున్నాం. మరి 8వ సరి సంఖ్య 16, మరి దీన్ని ఏ విధంగా రాసుకుంటారు? 8వ సరి సంఖ్య 16, మరి దీన్ని ఏ విధంగా రాసుకుంటారు? 2 ఇంటూ 8 అని రాసుకోవచ్చు. మరి 16వ సరి సంఖ్య 32, దీన్ని ఏ విధంగా రాసుకుంటారు? 2 ఇంటూ 16. మరి 32వ సరి సంఖ్య 64, మరి దీన్ని ఏ విధంగా రాసుకుంటారో చెప్పండి. ఇక్కడ సరి సంఖ్యకు సరి సంఖ్య యొక్క స్థానానికి అమరికకు గల సంబంధాన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ పట్టికను బట్టి 1వ సరి సంఖ్యను 2 ఇంటూ 1, 2వ సరి సంఖ్యను 2 ఇంటూ 2, 3వ సరి సంఖ్యను 2 ఇంటూ 3, ఇలా 4వ సరి సంఖ్య 8 కాబట్టి 2 ఇంటూ 4 ఈ విధంగా రాసుకున్నాం. అంటే ఇక్కడ 8వ సరి సంఖ్య 16 కాబట్టి దాన్ని 2 ఇంటూ 8గా రాసుకున్నాం. తర్వాత 32వ సరి సంఖ్య 64 కాబట్టి దాన్ని ఏ విధంగా రాసుకుంటాము? 2 ఇంటూ 32. అంటే ఎన్ స్థానంలో ఎన్నో సరి సంఖ్యను అది ఆ నెంబర్ తీసుకుంటున్నాం, అంటే ఆ సంఖ్య తీసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సరి సంఖ్య 16 కాబట్టి 2 ఇంటూ 8 ఈ విధంగా తీసుకొని మనము ఇక్కడ ఈ ఎన్ పదానికి సూత్రాన్ని రాసుకుంటాం. ఇది 2 ఇంటూ ఎన్ అంటే 2n అవుతుంది, 2n అవుతుంది. కావున సరి సంఖ్యల అమరికలో 2, 4, 6, 8, 10, 12 ఇలా సరి సంఖ్యలు రాసుకుంటూ పోతే వీటి యొక్క ఎన్నవ పదం 2n అవుతుంది. n అంటే అది సరి సంఖ్య యొక్క స్థానము, అంటే ఆ సరి సంఖ్య యొక్క స్థానాన్ని 2తో గుణిస్తే ఆ సరి సంఖ్య వస్తుంది. ఇక్కడ కొన్ని బీజీయ సమాసాలు ఉన్నాయి, వీటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ సమస్య వాక్యం ఇచ్చారు, ఇక్కడ చరరాశులు ఇచ్చారు. అంటే చరరాశులు మనం ఏవైనా అనుకోవచ్చు, y కానీ s కానీ z కానీ ఏదన్నా అనుకోవచ్చు. ఈ చరరాశులను ఆ సమస్య వాక్యాన్ని ఉపయోగించి ఒక బీజీయ సమాసాన్ని రాయండి. మొదటి చూడండి, గీత కన్నా 5 ఎక్కువ. ఇది సందర్భము లేకపోతే సమస్య వాక్యము. ఇక్కడ చరరాశి y అని తీసుకున్నారు. గీత దగ్గర అయితే ఏముందో, మరి గీత దగ్గర డబ్బులు ఉన్నాయో లేకపోతే పెన్నులు ఉన్నాయో పెన్సిళ్ళు ఉన్నాయో ఏమో ఉన్నాయి గీత దగ్గర, కానీ గీత దగ్గర ఉన్నదానికన్నా 5 ఎక్కువ అంట. అంటే గీత దగ్గర ఏదైతే ఉన్నదో
దానికి 5 ఎక్కువ. అంటే గీత దగ్గర ఉన్నదాన్ని y అనే చరరాశితో మనం సూచించుకుందాం. దీనికి బీజ సమాసం ఏ విధంగా రాస్తాము? y + 5. అర్థమైంది కదా? గీత కన్నా 5 ఎక్కువ అంటే గీత దగ్గర ఉన్నదాన్ని మనము y చరరాశితో సూచిస్తాము. అంటే గీత దగ్గర ఉన్నదానికన్నా 5 ఎక్కువ కాబట్టి y + 5 అని బీజ సమాసాన్ని రాసుకున్నాం. రెండోది చూడండి, ఇంతకుముందు మనము చుట్టుకొలత కనుక్కున్నాంగా చతురస్రంది. చతురస్రం యొక్క చుట్టుకొలత భుజానికి 4 రెట్లు. చతురస్రం యొక్క భుజాన్ని మనము s అనే చరరాశితో సూచిస్తే దాన్ని 4తో గుణిస్తే అంటే s × 4 = 4s అవుతుంది. అంటే 4s అనేది చతురస్రం చుట్టుకొలత కనుక్కోవడానికి సూత్రము. దీన్ని 4s అనే బీజ సమాసం ద్వారా సూచిస్తాము. తర్వాత మూడోది చూడండి, యాపిల్ ధర జామ ధరకు రెట్టింపు. స్పష్టంగా శ్రద్ధగా చూడండి ఒకసారి. యాపిల్ ధర జామ ధరకు రెట్టింపు. ఇక్కడ మనం చరరాశి ఏది తీసుకుంటాము? యాపిల్ ధర తీసుకుంటామా, జామ ధర తీసుకుంటామా? యాపిల్ ధర జామ ధరకు రెట్టింపు అంటున్నారు ఇక్కడ. అంటే జామ ధరకు యాపిల్ ధర ఎక్కువ. అంటే మనము జామ ధరను ఎంత అవుతుందో అది ₹1 కావచ్చు, ₹2 కావచ్చు, ఎంతైనా కావచ్చు, మనం జామ ధరను z అనే చరరాశితో సూచించుకుందాము. అంటే జామ ధర ఇప్పుడు ఎగ్జాంపుల్ జామ ధర ₹2 అంటే ఒక జామ ₹2 అయితే యాపిల్ జామ ధరకు రెట్టింపు కాబట్టి 2 × 2 యాపిల్ ధర 4 అవుతుంది. ఈ విధంగా ఉపాధ్యాయులు ఇంకా కొన్ని సమస్యలు ఇచ్చి కొన్ని విలువలు ఇచ్చి విద్యార్థులతో సాధించండి. 4వ చూడండి, రేణు ఎత్తు లీల ఎత్తు కన్నా 3 అడుగులు ఎక్కువ. రేణు ఎత్తు లీల ఎత్తు కన్నా 3 అడుగులు ఎక్కువ. అంటే ఇక్కడ చరరాశి ఎవరిది తీసుకుందాము? రేణు ఎత్తా, లీల ఎత్తు అనా? జాగ్రత్తగా పరిశీలించండి. రేణు ఎత్తు లీల ఎత్తు కన్నా 3 అడుగులు ఎక్కువ. అంటే లీల కన్నా రేణు 3 అడుగుల ఎత్తు పొడవు ఉన్నదన్నమాట. అంటే లీల ఎత్తును మనము m అనే చరరాశితో సూచిస్తే రేణు ఎత్తు వస్తుంది. అంటే రేణు ఎత్తు = లీల ఎత్తు + 3 అన్నమాట. ఇక్కడ చదవండి జాగ్రత్తగా. నీవు చేసిన రన్స్లో 1/3వ వంతు నేను చేశాను. నీవు చేసిన రన్స్లో 1/3వ వంతు నేను చేశాను. ఇక్కడ చరరాశి x అనుకుందాము. కానీ చరరాశి అనేది ఏది? x అని దేన్ని అనుకుంటావు? నీవు చేసిన రన్సా, 1/3వ వంతు వాళ్ళు చేసిన వాళ్ళ? ఉపాధ్యాయులారా, ఈ సమస్య వాక్యానికి విద్యార్థులతో సమాధానం చెప్పించండి. మూల్యాంకనము. ఈ క్రింది వాక్యాలకు సమాసాలు రాయండి. q అనే సంఖ్యను 5 గుణిస్తున్నది. z యొక్క 3 రెట్ల సంఖ్యకు 5 కలపబడింది. 10 చే yను గుణించి ఆ వచ్చిన లబ్ధానికి x తీసివేయబడింది. ఈ క్రింది సమాసాలకు సరిపడు వాక్యాలు రాయండి. అంటే x - 11, b 10s, c 2y - 5. గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద 3 పుస్తకాలు ఎక్కువ కలవు. సీత వద్ద గల పుస్తకాలు ఎన్ని? గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద 3 పుస్తకాలు ఎక్కువ. కాబట్టి గీత వద్ద ఉన్న పుస్తకాలు కొన్ని సంఖ్యలు ఇచ్చి, ఉదాహరణలు ఇచ్చి, కొన్ని విలువలు ఇచ్చి, వాటి ద్వారా చేసినాక చరరాశిని ఉపయోగించి సూత్రాన్ని రాయండి. పిల్లలు ఇప్పటివరకు వీడియో చూశారు కదా. దీనిలో మనం బీజ సమాసాలు ఏ విధంగా రాస్తామో, నిత్య జీవితంలో వీటిని ఏ విధంగా ఉపయోగించుకుంటామో తెలుసుకున్నాం కదా. ఉపాధ్యాయ మిత్రులారా, పిల్లలకు మరిన్ని సందర్భాలు, సమస్య వాక్యాలు ఇచ్చి మరిన్ని బీజ సమాసాలు తయారు చేసే విధంగా వారికి సహాయం చేయగలరు. నమస్కారం.